అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో గోబీ ఆలు కుర్మా రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు. అన్నం, చపాతీ, పూరి, పుల్కా, వెజ్ బిర్యానీలోకి కాంబినేషన్గా చాలా బాగుంటుందన్నమాట. ఈ వీడియో చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. మీడియం సైజులో ఉండే ఒక కాలీఫ్లవర్ తీసుకోండి. కాలీఫ్లవర్ని కొంచెం పెద్ద సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఇలా మీడియం కంటే కొంచెం పెద్ద సైజులో ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకోండి. కట్ చేసిన తర్వాత వెయిట్లో కనుక కొలుచుకుంటే 1/2 kg ఉంటుందండి. కప్స్ ప్రకారంగా చూసుకుంటే ఒక 2 కప్స్ దాకా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు అనమాట. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని కానీ గిన్నెని కానీ పెట్టుకోండి. అందులోకి నీళ్లు పోసి కొద్దిగా ఉప్పుని కూడా వేసి మూత పెట్టి మరిగించండి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని కూడా వేసేసేయాలి. వేసేసిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. వాటర్లో ఇవి బాయిల్ అవ్వాల్సిన పని లేదు. వేడి నీళ్ళల్లో కొద్దిసేపు ఉంచితే సరిపోతుందన్నమాట. జస్ట్ ఒక 1 minute పాటు ఉంచి ఆ తర్వాత ఈ ముక్కలన్నిటిని పక్కకి తీసేసుకోండి. తర్వాత స్టవ్ మీద కడాయిని పెట్టుకుని కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి కాలీఫ్లవర్ ముక్కలు వేసుకుని కొద్దిగా వేయించుకోవాలన్నమాట. ఒక 60 to 70% ఉడికితే సరిపోతుందండి. ఇవి వేయించేటప్పుడే ఇందులోకి కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసేసి వేయించేసేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేయించుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని పక్కకి తీసేసేయండి. ఇప్పుడు అదే నూనెలోకి 2 లేదా 3 బంగాళదుంపలను తీసుకుని పైన పొట్టు తీసేసి ఇలా కొంచెం పెద్ద సైజులో క్యూబ్స్ కింద కట్ చేసుకుని ఈ కడాయిలోకి వేసి వేయించాలి. పూర్తిగా వేగాల్సిన పని లేదండి, కాస్త మగ్గితే సరిపోతుందన్నమాట. సో ఈ బంగాళదుంప ముక్కల్ని కూడా కాస్త వేయించేసి పక్కకి తీసేసుకోండి. ఇప్పుడు ఒక మసాలా ముద్దని తయారు చేసుకుందాము. దానికోసం మిక్సీ జార్ తీసుకుని 1 ఇంచు దాకా దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, 4-5 లవంగ మొగ్గలు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి మెత్తగా ఫైన్గా గ్రైండ్ చేయండి. వీటిని కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా తొక్కవలుచుకున్న వెల్లుల్లిపాయలు, అలాగే పొట్టు తీసేసి ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోండి. ఇందులోనే 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసేసి కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తటి ఫైన్ పేస్ట్లా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కుర్మా తయారు చేసుకోవడానికి స్టవ్ మీద కడాయిని పెట్టుకుని కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. నూనె కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోండి. వీటిని కాస్త వేయించేసి ఒక చిన్న ఉల్లిపాయని తీసుకుని ఇలా సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకుని ఆయిల్లో వేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా బాగా వేయించాలి. ఇక్కడ ఉల్లిపాయ ఎంత బాగా వేగితే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది. ఇలా ఉల్లిపాయ చక్కగా వేగి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి 1/3 కప్పు దాకా పచ్చి బఠానీని వేసుకోండి. ఫ్రోజన్ బఠానీ అయినా పర్వాలేదు, లేదా ఫ్రెష్ బఠానీ అయినా వేసుకోవచ్చు. ఈ బఠానీ మగ్గేంత వరకు కూడా కాస్త రోస్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలు, అలాగే 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా పెరుగు కూడా వేసేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసి ఆ టమాటా పేస్ట్ని ఇందులోకి వేసేసేయాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1 లేదా 1.5 టీ స్పూన్ దాకా కారం వేసుకోండి, మీరు తినే కారాన్ని బట్టి. అంతా ఒకసారి కలిపేసేసి మూత పెట్టుకుని మగ్గించండి. ఈ టమాటా గుజ్జులోంచి ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట. చక్కగా వేగాలి. అంతవరకు కూడా మూత పెట్టుకుంటూ మధ్యలో కదుపుకుంటూ వేయించండి. ఇలా గ్రేవీలోంచి ఆయిల్ సపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ని అలాగే బంగాళదుంప ముక్కల్ని వేసేసేయండి. ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో గరిటెతో కలుపుతూ కుక్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలి. దాదాపుగా 3/4 కప్పు నుంచి 1 కప్పు దాకా నీళ్లు వేసుకోవచ్చు. వాటర్ వేసాక ఒకసారి అంతా కలిపేసేసి టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేయండి. మూత పెట్టి ఒక 5-10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించండి. 5-10 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. గ్రేవీ కొంచెం చిక్కబడుతుంది అనమాట. ఈ స్టేజ్లో ఒక 2 రెమ్మల కరివేపాకు వేయండి. అలాగే 2 లేదా 3 పచ్చిమిరపకాయలని ఇలా చీల్చుకుని వేసేసేయండి. ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి. ఆ తర్వాత దించే ముందుగా 1 టీ స్పూన్ దాకా క్రష్ చేసుకున్న కసూరి మెతి, సన్నగా తరిగిన కొత్తిమీర 1 టేబుల్ స్పూన్ దాకా వేసేసి అంతా కలిపేసి స్టవ్ ఆపి పక్కకు దించేసేయచ్చు. అంతే, చాలా టేస్టీగా అరోమాటిక్గా గోబీ ఆలు కుర్మా రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. లంచ్లోకైనా డిన్నర్లోకైనా గోబీ ఇంకా ఆలు కాంబినేషన్లో గ్రేవీ కర్రీ చేయాలి అంటే ఇది ట్రై చేయొచ్చు. మరి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.